దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. మరణాతా. బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచుచు మరొకసారి దేవదేవునికి రక్షకుడని యేసుక్రీస్తు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, మరొక సమయంలో దేవుడిచ్చిన కృపను బట్టి మీ మధ్యకు మీ ముందుకు విచ్చేసించిన అవకాశం ఇచ్చిన దేవదేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, మరి గుర్తులు, చాలా గుర్తులు వింటున్నాం. 4వ ప్రసంగంగా గుర్తుల గురించి తెలుసుకుంటున్నాం. అందుకొరకు ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన మా దేవాన్ని కొందనాలు. ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము పరిశుద్ధుడని నిత్యము ఆరాధించబడుతూ, కొనియాడబడుతూ, కీర్తించబడుతూ, స్తుతించబడుచున్న మా ప్రభువా వందనాలయ్యా. ఈ సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థన చేయుటకు, నీ నామాన్ని బట్టి స్తుతించుటకు మరొకసారి అవకాశం ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు చెల్లించున్నాం. ఎందుకనగా ప్రభా, నీ బిడలగా నీ వాక్యమును ఎరిగిన వారముగా నీ వాక్యమును నాయన నేర్చుకుటకు, నీ వాక్యమును దాంట్లో ఉన్న మర్మమును, పరలోక యొక్క విలువలను తెలుసుకుటకు నీ మధ్యకు వచ్చిన నీ బిడలందరినీ నీ ఆత్మతో నింపి, అలుపుడైన నేను ప్రభా, నిలుచున్నది నేనే గాని మాట్లాడేది నీవే. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరు వినరు, ఎవరు అర్థం చేసుకోరు, ఎవరు గ్రహించరు. అది మానవుడి యొక్క మాటలు. మానవుడిలోండి నువ్వు మాట్లాడితే అది నీ మాటలుగా వారి హృదయంలోకి వెళ్తాయి, వారు గ్రహిస్తారు. గనుక నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి, నా కంఠస్వరం నీ బోరగా వాడుకోండి, మీరే నీ బిడ్డలతో మాట్లాడమని క్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవదీవెన మనకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక, ఆమేన్. ప్రియులరా, ప్రభునందు ప్రియులరా, ఈ సమయంలో ఈ గుర్తులు ఇక ఆత్మరూపమైన మాటలు, కొన్ని మాటలు మనం ఎరిగి ఉన్న వారిగా ఉందాం. ఇక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయము 9వ వచనం మనం చదువుతున్నప్పుడు, అప్పుడు జనులు మిమ్మలను శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామమును నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు. ప్రభునందు ప్రియులారా, దూషించబడతారు, ద్వేషించబడతారు, కొట్టబడతారు అని జనముల చేత ఈరోజు జరుగుతుంది. అదే రాకడక చూచిన రాకడ గుర్తులు. ఇది రాకడ గుర్తులు భూమి మీద జరుగుతున్నాయి. ఎలాగూ మీరు చెప్పగలుగుతారండి, ఎలా సేవకుల మీద కావలసిన వారు కాకపోయినా మనుషులు తెలిసిన వారే దాడి చేస్తున్నారు. వారితో నడిచిన వారు, వారితో జీవించిన వారు, వారి మధ్యనే పొద్దులేసి చూసిన వారే వారి మీద దాడి చేస్తున్నారు. వీరు మనుషులని ద్వేషించేవారిగా కాదు, కానీ దేవునిను ఒక మతముగా భావించి మనుషులను, అయ్యో నా చాటు స్నేహితుడే, ఇలా చాటి మనిషిని నేను బాధ పెడుతున్నాను, ఇతడు చేసేది ఎవరిని ప్రకటిస్తున్నాడు, ఇతను శాశ్వత కాలం ఉండేవాడంటే కానే కాదు. ప్రియులారా, ఈనాడు భూమి మీద జీవించిన ప్రతి మానవుడు కొంతకాలానికి ఏదో ఒక రోజున ఈ ప్రయాణం ముగించుకుని వెళ్ళవలసిన వాడే. కానీ ఏదో నేనే భూలోకములు ఏదో సాధించాలి అని ఆశ ఏదైతుందో అది దుర్మార్గమైన ఆలస్యం. ఆశకు అసలే అంతము లేదు అనే మాటను వింటూనే ఉన్నాం. ఆశకు అంతం లేదండి. అంతం ఉన్నది, ప్రేమకు ముగింపు ఉన్నదంటే లేదు. ఆశకు అంతం ఉంటుంది, అంతం లేదనుకో ఉంది. ఆశ ఎప్పటికైనా నశించిపోవాల్సిందే, కానీ విశ్వాసం ఎప్పటికీ నశించిపోదు. ఆ విశ్వాసాన్ని ప్రజల్లోకి తేయటాకే, పంచుటకి ఈనాడు సేవకులు. ఈనాడు దాడి జరుగుతుందంటే కొంత కరెక్టే. ఎందుకు కరెక్ట్ అంటున్నాను అనుకోకండి ప్రియులారా. ఈనాడు దేవుని నామములో దేవునికి అవమానకరమైన పనులు చాలా మంది చేస్తున్నారు. కాబట్టి నిన్నటి కాలంలో మనం చదువుకున్నాం, యెషయా గ్రంథము, కీర్తన గ్రంథం, లూకా సువార్తలో ఎలా చదువుకున్నామంటే, భూలోకం సృష్టి యావత్తు మానవులు చూసి సిగ్గుపడుతుందంట.
కన్నీరు కారుస్తుందంట, వేదన పడుతుందంట, దుఃఖపడుతుందని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు నీవు నేను మనమందరము కూడా ఎలాగున్నామంటే ప్రియులరా, దేవునికి అవమానకర క్రియలను చేస్తున్నామని మనం గమనించాలి. అలాగే మత్తయి సువార్తలోని 24:12 మనం చదువుతున్నప్పుడు, అక్రమము విస్తరించుడు చేత అనేకుల ప్రేమ చల్లారు. అంటే ఇక్కడ అక్రమం విస్తరించింది కాబట్టి దుర్మార్గమైన పనులు. సాతానుగాడు ఎలాగంటే అక్రమను చేయవారులారా నా అద్దరి నుంచి దేవుడు పొమ్మన్నాడు. అందుకే ఇవాళ దేవుడు మౌనంగా ఉండడానికి కారణం ఏంటంటే అక్రమం ఎవరో చేయట్లేదు, క్రైస్తవులే చేస్తున్నారని దేవుడే చెప్తున్నాడు. అబద్ధ బోధకులే చేస్తున్నారు. అందుకే ఎవరు చెప్తే వినరని కాబట్టి అన్యుల చేత తిరుగుబాటు చేపిస్తున్నాడు. ఇవాళ చాలా మంది సేవకులను కొడుతున్నారు. బలవట కారణం ఈ లోక సంబంధంగా ఆశలు కలిగిన వారు బలవట్ల అమాయకమైన ప్రజలు బలైపోతున్నారు. గమనించండి ఒకసారి సహోదరులారా, మీరు కొట్టడం తిట్టడం నేను తప్పనని, ఎందుకంటే వారు చేసేది మీకు వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు కాబట్టి మీరు కూడా తప్పు చేస్తున్నారా? అవును, మేము తప్పును ఖండిస్తున్నాం. తప్పును ఖండించేవాడు దేవుడే. నువ్వే దేవుడి కొరకైతే ఎదుటి వారిని గాయపరుస్తున్నావు అదే దేవుడిని అడుగు. నిజమైన నీ దేవుడు అయితే, నువ్వు ఆరాధించే దేవుడు నిజంగా నిన్ను గణపరిచే దేవుడు, నీకు గొప్ప తెచ్చే దేవుడు అయితే నువ్వెవరిని కొట్టగలదు, ఆటోమేటిక్గా నీకు ఘనత వస్తుంది. ఎవరిని దూషించవద్దు, ఎవరిని ద్వేషించవద్దు. అతడు అవతల వారి యొక్క మనసు నిమిత్తము ప్రార్థన దేవునిని మొరపెట్టుకుంటూ మనం చేసే పని. అది ఎవరైనా, అన్యులైనా క్రైస్తవుడైనా మరొకటి ఎవరైనా దేవుని ఎదుట మొరపెట్టుకోవాలి. దేవా ఇదిగో ఓ తండ్రి ఇదిగో అని మనం ఏ రకమైన మరి మొక్కుతున్న ఆ మొక్కులను దేవుడికి మొరపెట్టి నిజంగా దేవుడు వినేవాడైతే ఖచ్చితంగా నీకు సమాధానం చెప్తాడు. చాలా మంది దేవుడు మాతో మాట్లాడు, అందుకే మేము దేవుడు తిరుగుబాటుతనం చేయడు, మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రియులారా గమనించండి ఒకసారి ఈ మాటలు మీరు ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే చూడండి, 1 పేతురు 1వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చదువుతున్నప్పుడు, 1 తిమోతి చేతురు కదా, 1 తిమోతి పత్రిక 1 అధ్యాయము 1వ వచనం నుండి 3 వచనాలు మనం చదువుతున్నప్పుడు ఒకటొకటిగా చదువమ్మా. మా రక్షకుడైన దేవుని యొక్క మన నిరీక్షణ క్రీస్తు యేసు యొక్కయు ఆత్మ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తుడైన పౌలు. అంటే ఇక్కడ క్రీస్తు యేసు ప్రభు యొక్క అపోస్తుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు తన జీవిత ప్రయాణమును కూడా ప్రజలకు చూపించాడు. ప్రభువును ఎరిగిన వాడు సౌలుగా మారిన తర్వాత తన జీవితాన్ని కూడా చూపించాడు, ప్రజల మధ్యనే ఉంచాడు 2 జీవితాలను. ఇదిగో మొదటి జీవితం ఇది, 2వ జీవితం ఇది. మొదటి జీవితము తనకు దేవుడే సృష్టించినప్పటికీ జీవితము మరొక రకంగా జీవించాను, అదిగో ఆ జీవితం మీకు కంటికి కనపడుతుంది. 2వ జీవితము నా జీవితం కాదు, సృష్టించిన వాడు ఇచ్చిన జీవితమును నేను జీవిస్తున్నానని చెప్పేవాడు. ఇవాళ ఎంతమంది చెప్తున్నారు ఈ జీవితమో తల్లిదండ్రులు ఇచ్చింది, ఇవాళ తల్లిదండ్రులకి భోజనం పెట్టని వాడు ఇవాళ భూమిని లోకమును ప్రజలను అలాగే మా దేవుళ్ళ యొక్క పేర్లను బాగు చేస్తాడంటే ఎవరిని నమ్మొచ్చండి? తల్లిదండ్రులకు భోజనం పెట్టడు, పేదవాడిని ప్రేమించడు, వాడు దేశానికి గ్రామాన్ని ఉద్ధరిస్తాడంటే మనం ఎట్లా నమ్మగలం? గమనించండి ప్రియులారా, ఈరోజు టెక్నాలజీ పెరిగే కొలది రాకడ సమీపం ఉంది కానీ గమనించండి. ఇక్కడ ఏమంటున్నాడు, క్రీస్తు యేసు యందు అపోస్తుడైన పౌలుని నేను అంటే ఎవరన్నా అడిగితే ఎవరన్నా ప్రకటిస్తాడు. నేను ఇంతవరకు నేను ప్రకటించుకున్నాను, ఇప్పుడు నా ప్రకటించుకునే టైం దాటేసింది, ఇప్పుడు ఎవరి కొరకు పనిచేస్తాండే? నన్ను సృష్టించిన వాడిని, నా తల్లిదండ్రులను, నన్ను బలపరిచిన వారికి అరికే ఈ పని అంటున్నాడు. తర్వాత 2వ వచనములో విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమాని చెప్పి రాయునది. చూడండి, ఇక్కడ ఒక్క నిమిషం అట్లా పెట్టుకోబ్బా. ఎందుకు తిమోతి ఇదిగో నేను రాస్తున్నానని మొదటి పత్రికలో రాస్తున్నాడు. అంటే ఎవరు? అపోస్తులైన పౌలు సంఘాన్ని తిమోతికి భక్తుడికి రాస్తే ఇదిగో నేను శుభమని చెప్పుతూ నీకు శుభము, నువ్వు క్షేమంగానే ఉన్నావా, అది దేవుని పట్ల నేను క్షేమంగా ఉన్నాను, నువ్వు క్షేమంగా ఉండాలని, నీలో దేవుని కృప నడుస్తుందని నమ్ముచు అని రాస్తున్న మాటని ఏమంటే కంటిన్యూ చేయమ్మా. తండ్రి అయిన దేవుని నుండి
మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరము సమాధానము నీకు, అంటే ఇక్కడ గొప్ప కార్యం సమాధానము కలుగును కాకంటే దేవుని ఎడల తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు నీకు సమాధానం, అంటే ఆయన నీకు తోడుగా ఉంటారు. మేము నీ పట్ల మేము విశ్వాసం కలిగి దేవుని మొరపెడుతున్నాం, దానికి నీవు క్షేమముగా ఉండాలని, ఆ దేవుడే నీ పక్షాన ఉండాలని మేము కోరుకుంటున్నాం అని ఆనాడు అపోస్తుడైన పౌలు మరి తిమోతి భక్తుడికి రాసిన లెటర్ని మనం ఇక్కడ వాక్యం ద్వారా వింటున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలు, ఎక్కడ తిమోతి, ఎక్కడ అపోస్తుడైన పౌలు, వీరిద్దరికి ఒక దూత ద్వారా ఈ లెటర్ పంపిస్తున్నాడు, ఉత్తరం పంపిస్తున్నాడు అంటే మనం గమనించవచ్చు. క్షేమము కొరకే జాగ్రత్త, శత్రువైన సాతాను పొంచి ఉన్నాడు అని తిమోతి అని సహోదరుడా నీ జాగ్రత్త, నువ్వు క్షేమకరం మేము కోరుకుంటున్నాం. మనం ఈనాడు ప్రజలు మనుషులు క్షేమము కోరుకునేవారు, మరి టీవీ ముందుకును మీడియా ముందుకును కెమెరా ముందుకు వచ్చినాడు మేమందరం ఒకటే అనుకున్నారు, కానీ చాటుగా చేసే దుర్మార్గ పనులు మాత్రం ఎవరు మానుకోవట్లేదు. నా ప్రియమైన సహోదరులారా సహోదరులారా, మీరు నా చెల్లులు, నా తమ్ముళ్ళు, నా అన్నలు, నా అక్కలు, మీరు గమనించండి. మీరు బహిరంగంగా ఎలాగుంటున్నారో చాటుగా అలాగే ఉండండి. బహిరంగంగా ఒక నడక, చాటుగా ఒక నడక ఉంటే రెండు చూచేవాడు ఆయన. ఆ రెండింటిని ఒకసారి ఎప్పుడైనా బయట పెడితే నీ బ్రతుకు, మన జీవితం కుక్కల చింపనిస్తరాక అవుతుంది. అది ఎందుకు పనికిరాదు. నువ్వు బయట ఎలాగున్నావు, ఇంట్లో లోపల కూడా అలాగే ఉండు, లోపల ఎలాగున్నావు బయట అలాగే నడు. నీ ఆకుని ఏ కుక్కల చించకుండా కాపాడేవాడు దేవుడు. ఎందుకంటే నీలో రోషం ఉంది, రోషం కోసం ప్రయాణం. నీతి కొరకు ప్రయాసపడుతున్నావా, నీతి కొరకు ప్రయాసపడు. రోషం కోసం పరిగెడుతున్నావా, ప్రయాసపడుతున్నావు, రోషం కోసం పరిగెట్టుకో. నీ మంచు కోసం పరిగెడుతున్నావు, మంచు కోసం నిన్నెవరు ఏమన్నారు. ఎస్, చాటి మనిషిని ప్రేమించేట కొరకు నువ్వు పరిగెడితే అదే చేయి. కానీ రెండు రకాలుగా నువ్వు పరిగెడితే ఏదో ఒక రోజు రెండు రకాల పాత్రలు ఒక్కసారి నీలో ఎంటర్ అవుతే నీ బ్రతుకు పిచ్చవాడైపోతావు, అసలు ఎవరు ఊహించిన రీతికి చేరిపోతావు. 3వ వచనంలో నేను మాసుధోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పన కథలను మితమలేని వంశావళులను విశ్వాసమైన సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోను, అంటే గొడవలతో సంబంధమైన వివాదం అనగా గొడవతో సంబంధం, నాలుగు తిరగట్లేదు ఏమనుకోకండి. వివాద సంబంధమైన కలిగి ఉన్నది గనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, అపోస్తలుడైన పౌలు తన కొరకు తను ఏ పని చేయలేదండి. తన కొరకు మొదట్లో కూడా క్రైస్తవులు వ్యతిరేకం చేసిన పనులు కూడా తన కొరకు చేయలేదండి, అధికారుల కొరకు చేశాడు. ఇప్పుడు సౌలుగా ఉన్నప్పుడు తన కొరకు ఏమీ చేయలేదు, ప్రజల కొరకును నాయకుల కొరకే పరిగెత్తాడు. ఇప్పుడు దేవుడు అలాంటి వారిని పట్టుకుని ఎవరి కొరకు పరిగెత్తమంటున్నాడు, దేవుని బిడ్డల కొరకును దేవుని కొరకు పరిగెడుతున్నాడు. ఇవాళ ఎంతమంది పరిగెడుతున్నారు అలాగా చెప్పండి, ఎంతమంది పరిగెడుతున్నారు? కొందరు మాత్రమే. అది ఎక్కడో వెతకొచ్చు, వేళ్ల మీద లెక్కేయచ్చు ఎంతమంది అలాగా నీతి కొరకును, విశ్వాసము కొరకును, భక్తి కొరకును, భయము కొరకును, విధేయత కొరకును, ప్రేమ కొరకును, ప్రేమించుట కొరకు పరిగెత్తి వాళ్ళు బహు తక్కువ, ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ప్రియులారా, అటువంటి బ్రతుకుల్లో చాలా మంది ఉన్నారు. కానీ చూడండి, బయట రెండు రకాలుగా జీవించేవారు అసలు లెక్క అంతు సిక్కదండి, అంతులేని లెక్క ఉంది వాళ్ళకి. అవును, ఉసరవెళ్ళైన నయము, కొన్ని రంగులు మార్చవచ్చు. ప్రియులారా, వాళ్ళు మార్చే రంగులు చూస్తే భయపడవలసి వస్తుంది. దేవుడే తన కళ్ళు మూసుకుని చెవులు కూడా మూసుకొని పరిస్థితికి వస్తుందంట.
అంత అవమానకరమైన మనిషిగా వీణెందుకు పుట్టించాను రా అని దేవుడే అనుకునే రీతిలో మనం బ్రతుకుతున్నాం. దేవుడు ఏనాడు అనుకోడండి. బట్ మనము మనుషులం కాబట్టి ఈ రకంగా మనం వివరించుకోవాలి. దేవుడు ఎప్పుడు కూడా కోపము లేదు ఆయనకి, ద్వేషము లేదు ఆయనకి, బాధ లేదు ఆయనకి, చింత ఉండదు ఆయన దగ్గర, కన్నీరు అసలే ఉండదు ఆయన దగ్గర. ప్రేమించటమే, చిరునవ్వే ఎప్పుడు ఉండదు ఆయన. ఎస్, అందుకు కాబట్టే దురాత్మ సంబంధమైన సాతానుగాడు కూడా పరలోకం వెళ్ళగలిగాడు. అందరికీ చోటు ఉంది అక్కడ. కానీ అక్కడ పరీక్షించబడుతున్నావు. అక్కడ నీతిమంతుడు ఎవడో, అవినీతిమంతుడు, దుర్మార్గుడు ఎవడో, మరి మంచివాడు ఎవడో, చీకటి సంబంధం ఎవడో, వెలుగు సంబంధం ఎవడో, అక్కడ తీర్పు చేయబడుతుంది. అప్పుడే అక్కడ నిలవగలరు. వెళ్తాక అందరూ వెళ్ళొచ్చు, కానీ అక్కడ నిలవటానికి మాత్రం ఎన్ని సంచేపు ఉంటావు, ఎంత టైం ఉంటావు అనేది మన జీవితము అది లెక్కిస్తుంది. అందుకే నీ ప్రయాణము రచించబడుతుంది, రాయబడుతుందని ఎవరికైనా తెలుసా? తెలిస్తే దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు జరుగుతున్న క్రియలు కానీ, జరుగుతున్న ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ యొక్క తిమోతి సంఘానికి మరి రాస్తున్న ఈ సమయమును మనం ఎందుకు గమనించకపోవాలి? ఎందుకు దేవుడు ఈ మాటలు మనతో చెప్తున్నాడు? ఎందుకు దేవుడు ఈ మాటలు మనకు అందిస్తున్నాడు? ఎందుకు ఈ కడవరి దినాల్లో రేపు రాబోతున్న, రేపే ఇంకా ఎందా లేదు, సుమారు 7-8 గంటలు, 10 గంటల సమయము, లేదా 12 గంటల సమయం. ఇప్పుడు 8 అవుతుంది. కరెక్ట్గా 12 గంటలకు మరలా ఎలక్షన్. ఎవరు అదృష్టం, ఎవరు రాజు, ఎవరు మంత్రి, ఎవరు పరిపాలించేవాడు, ఎవడో దుఃఖపడేవారు ఎవరో ప్రజలు వారు వేసిన ఓటులు లెక్కింపు చెప్తూ, అంటే రాజుగా నిలబెట్టేవాడు అదృష్టం. ఎవరేసినా కానీ దైవం మీద, అంటే దేవుని మీదే ఆధారపడి మనుషుల యొక్క లెక్కింపు, మనుషుల యొక్క గెలుపు దేవుడు ఎవరి మీద పెట్టాడంటే చాటి మనిషి మీదే పెట్టాడు. గమనిద్దాం, ప్రార్థిద్దాం. దేవుడి యొక్క పరిపాలన, శాంతి, సమాధానము భూమి మీద వెదజల్లాలని, దేవుని యొక్క రాకడ మరి త్వరగా వస్తే మంచిదే అనుకోరు. కానీ ఇంకా ఆయన బిడ్డలు ఇంకా చాలా మంది ఉన్నారు. మనిషిగా పుట్టిన ప్రతివాడు పరలోకంలో ఉండాలన్నదే ఆయన నిదానం, ఆయన విధానం, ఆయన ఆశ, ఆయన కోరిక అనేది నమ్ముచు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించి ఈ మాటలు మన హృదయాల్లో బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, వందనాలయ్యా. ఇంతవరకు మనిషి లేక ఎడల, మానవుల యొక్క మాటలు ఎడల, మానవుల యొక్క గుర్తులు ఎడల నాయనా మేము చూసాం. గుర్తులు, రాకడ గుర్తులు, సమీపమైన గుర్తులు, బోధించే గుర్తులు, గద్దించే గుర్తులు, బోధించే విశ్వాసం సంబంధమైన గుర్తులు, అనేకమైన గుర్తులు ఉన్నాయి ప్రభువా. ఎవరు గొప్పవారు, ఎవరు చెడ్డవారు అనేది గుర్తులు మనుషులుగా గుర్తించి, కానీ ఎప్పుడు ఎవరిని చెడ్డగా చిత్రీకరించలేదు ప్రభు. ఈ లోకంలో అందరూ మంచివారే అన్నావు. ఒకరి పట్ల ఒకరు చెడ్డవాడిని తీర్పు తీర్చుతున్నావు. నువ్వు చెడ్డవాడు కావా, అందుకే ప్రభు అన్నావు. నీలో ఎవడైనా తప్పు చేయని వాడుంటే ఆవిడ మీద రాయి వేసి చంపేయండి అన్నావు. అందరూ తప్పు చేసిన వారే ప్రభా. నేను అన్నావు, నేను మనిషినే, కానీ నాలో తప్పు లేదు, అయినను నేను శిక్షించునమ్మా అన్నావు ప్రభా. అటువంటి మనసు ఈ లోకంలో ప్రతి మనిషికి కావాలి ప్రభా. ప్రతి మనిషి పట్ల నీ కాపుదల, నీ రక్షణ, ఆదరణ కలిగి ఉండాలి. నీ మేలైన దీవెనతో నింపబడాలి. అటువంటి కృపతో నింపి బలపరచమని ఈ సమయంలో మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనకు యావత్తును నీ రక్షణ మేలును, రక్షణ కాపుదలను అనుగ్రహించి మహిమ పొందమని నా దేశ ప్రజలను, 150 కోట్ల ప్రజల యొక్క పరిపాలకుల యొక్క నాయకులను రేపే నీవు తీర్మానము చేయబోతున్నావు. ఈ తీర్మానం ఏమైనదో నాయన, మనుషులకు సృష్టిలో గొప్ప వెలుగును సృష్టించనన్నావా, సాతాను పరిపాలన సృష్టించనన్నావో అది నీ చిత్తమైనది. ఎవరు సాతాను వైపుకు చారాలని కోరుకోరు ప్రభా. అందరూ మా మిత్రులే, అందరూ మా బిడ్డలే, అందరూ నీ ఆత్మతో నింపబడిన వారే. ఎవరు మనిషి అని వాడు సాతాను మార్చేవాడే తప్ప ఎవడు శత్రువు కానే కాదు ప్రభా. అట్టి కృపను మా అందరకు, నాకును, మరణాత ప్రార్థన సన్నిధికును, బైబిల్ మిషన్ అంతటకును, సంఘ సేవకులకు, పరిచారకులు, సువార్థకులను తోడుగా ఉండి నీ మహిమను, నీ కృపను చూపించుమని మా ప్రభువును రక్షకుడైన దేవదేవుని నామములో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, దేవాతి దేవుని సహాయము అన్ని వేళలా తోడుగా ఉండి
ఆయన రాకడకు సిద్ధపరిచి బలపరిచి ఆయన రాకడలకు ఆయుధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరణాత.